మన ఇంటికి రథం వచ్చిందా? నేనెవరో తెలుసా? నిన్ను చూసి చాలా రోజులైంది. వీళ్ళెవరు? వీళ్ళిద్దరూ నా పిల్లలే. నీతో ఒంటరిగా మాట్లాడాలి. మీరేమిటిలా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకంటే మోసెస్ ఇక్కడికి వచ్చేస్తాడు. నా కొడుకా? లేదు, వాడు నా కొడుకు. అది మాత్రమే వాడికి తెలుసు. ఇంకెప్పుడు వాడితో నిజం చెప్పను. నా కళ్ళు కూడా నిజం చెప్పవు. నువ్వు నీ కుటుంబం ఈ రాత్రికే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. మేం బానిసలుగా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బ్రతుకుతూ ఉన్నాం. ప్రజలను వదిలి ఎలా వెళ్లమంటావు? మోసెస్ కి నేనిచ్చినవన్నీ నువ్వు తీసేసుకోవాలా? మోసెస్ నువ్వే అవమానిస్తావా? వాడికి ఎగిప్తు రాజమకుటం దొరకాలని నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు వాడికేమి ఇవ్వగలవు? వాడికి ప్రాణం ఇచ్చింది నేనే. వాడికి నేను ప్రేమ పంచాను. వాణ్ణి నా నుంచి దూరం చేస్తావా? వాడు సమస్యల్లో ఇరుక్కున్నాడని నీ మనసు పరితపిస్తోంది. నా మనసు అల్లాడుతోంది. నా చేతులారా వాణ్ణి హత్తుకోవాలనుంది. కాని ఇంతవరకు వాడి నీడను కూడా తాకలేదు. మా నుంచి వాడేదీ దూరం చేసుకోలేదు. కొరడా దెబ్బల నుంచి వాడు తప్పించుకున్నాడు. మీరు వాడికి కల్పించిన హోదాని ఈ జీవితంలో నేనెప్పటికీ దూరం చేయను. ఎందుకు మీకెంతో రుణపడ్డాను. నువ్వు నీ కుటుంబం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి. ఎక్కడికి వెళ్లమన్నా నాకేం దిగుల్లేదు. కాని అబ్రహాం దేవుడు వాణ్ణి కారణంతోనే పుట్టించాడు. వాడికి అది తెలుసు. ఆ రోజు వాడు నెరవేరుస్తాడు. రండి, త్వరగా మీ వస్తువులన్నీ తీసుకోండి. వెంటనే మీరిక్కడి నుంచి వెళ్లిపోవాలి. మీకు మీ కుటుంబానికి విముక్తి దొరికింది. మర్చిపోయావా తల్లి? మహారాజు మాత్రమే బానిసత్వానికి స్వతంత్రాన్ని ఇస్తాడు. మోసెస్, నువ్వు ఇక్కడికి రాకూడదు. ఇక్కడ విషాదం మాత్రమే ఉంది. మీరు ఇక్కడే ఉన్నారు కదా. నేను మిమ్మల్ని వెంబడించి వచ్చిందే ఈ అమ్మాయి. ఆ రోజు ఆ రాయి దగ్గర ఇరుక్కున్నది మీరే కదా. మీరొచ్చే వరకు కుమారా, నువ్వు నన్ను ప్రేమిస్తే. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నానమ్మా. కాని నేను మీ కొడుకునా లేక ఈవిడి కొడుకునా? కాదు, నువ్వు నా కుమారుడివి కాదు. నా కొడుకు మనుషుల్ని మనుషుల్లా అనుకుంటాడు. కొరడా దెబ్బలు కొట్టడు. మీరు శిలల్ని రాయిల్ని పూజిస్తారు. ఎన్నెన్నో అక్రమాలు ఘోరాలు చేస్తారు. మీరు నా బిడ్డ కాదు. నా కొడుకు ఒక బానిసలా ఉంటాడు. వాడి చేతులు కాయలు కాచి ఉంటాయి, కఠినంగా ఉంటాయి. నా వీపు మీదున్నట్టే వాడి వీపు మీద కొరడా దెబ్బలుంటాయి. కాని వాడి హృదయంలో మీ వేడుకునే దేవుడు మాత్రమే ఉంటాడు. దేవుణ్ణి నమ్మిన మీకు ఇన్ని చిత్రహింసలు అనుభవించడానికి తలరాత కారణమా అమ్మా? ఆవిడ చెప్పే ఆ దేవుడు ఒట్టి అబద్ధాల కొరు. మన కోటలో అన్నీ ఉన్నాయి. నువ్వు వజ్ర వైడూర్యాలతో తులతూగేవాడివి. నువ్వు నా కుమారుడివి. అందువల్లే నెప్రెట్రీ నేను ఇష్టపడుతోంది. ఇష్టంలో కూడా ప్రేమ ఉండాలమ్మా.